నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆరోగ్యానికి అమృత గుళికలు, ఇంప్లాంట్స్ తో తిరిగి కండర కణజాలం, దంత వైద్యంలో సంచలనం సిబిసిటి, చెవి, ముక్కు, గొంతు గాయాలకు ప్రథమ చికిత్స, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు మందులు ఇవ్వడంతో పాటు నిమ్మజాతి పండ్లను రోజూ తీసుకోమని చెప్తుంటారు. అలా చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? నిమ్మజాతి పండ్లలో మన శరీరానికి అవసరమైన అమృత గుళికల్లాంటి యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉండటమే. యాంటీ ఆక్సిడెంట్ పోషకాలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్ పోషకాల్ని మనం చక్కటి ఆరోగ్యానికి చిరునామాగా చెప్పుకోవచ్చు. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏలతో పాటుగా మన శరీరానికి ఆవశ్యకమైన జింక్, సెలీనియం, కాపర్ వంటి సూక్ష్మ పోషకాల్ని తగుపాళ్లలో అందిస్తూ మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. నిరంతరాయంగా, నిర్విరామంగా మన శరీరంలో జరిగే జీవక్రియల మూలంగా జనించే హానికారక ఫ్రీ రాడికల్స్ ను యాంటీ ఆక్సిడెంట్లు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ నిర్వీర్యం చేస్తుంటాయి. జబ్బుల నుంచి మనల్ని కాపాడేందుకు వీలుగా ఈ యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకత యంత్రాంగాన్ని శక్తిమంతం చేస్తాయి. ఇంతటి కీలకమైన ఈ యాంటీ ఆక్సిడెంట్ పోషకాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం ద్వారా జబ్బుల్లేని భేషైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎలాంటి ఆహారం అయితే తీసుకుంటున్నామో మన ఆహారంలోనే మనకి సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అన్నమాట. ఇప్పుడు జనరల్గా మనం అంటూనే ఉంటాం, ఇప్పుడు న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, జనరల్గా సమతుల ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటాం. ఇప్పుడు ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఎందుకు తీసుకోవాలి అంటారంటే బ్యాలెన్స్డ్ డైట్స్లో మనకు కావాల్సిన ప్రోటీన్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి అండ్ ఫ్యాట్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి సో బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవాలి అంటాం. ఈ మనం తీసుకునే సమతుల ఆహారంలో ఉండే ప్రోటీన్స్ కానీ లేదా ఎంజైమ్స్ కానీ సమ్టైమ్స్ లేదంటే వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవే యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి అన్నమాట. వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా అంటారు. ఓకే, సో అందువల్ల మనం తీసుకునే ఫుడ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ఎక్కడో మనం టాబ్లెట్స్ ఫామ్లోకి వాటిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజువారీ మనం తీసుకునే డైట్లోనే మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ని సమృద్ధిగా మనం పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటాయి అనే విషయానికి వస్తే జనరల్గా లైక్ ఫ్రూట్స్లో కానీ, పండ్లల్లో కానీ, కూరగాయల్లో కానీ అండ్ దంపుడు బియ్యం లాంటి హోల్ గ్రెయిన్స్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్, లేదంటే ఇప్పుడు నట్స్ అంటాం, ఇప్పుడు బాదాం కానీ, పిస్తా కానీ, వాల్నట్స్ కానీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలేవో ఇప్పుడు చూద్దాం. విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచే ఈ కీలకమైన విటమిన్ ప్రధానంగా ఉసిరి, నిమ్మ, దానిమ్మ, నారింజ, కమల, బత్తాయి వంటి సిట్రస్ పళ్లలో పుష్కలంగా లభిస్తుంది. తాజా పళ్ళు, ఆకుకూరల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ ఇ పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే ఈ కీలకమైన యాంటీ ఆక్సిడెంట్ పోషకం ప్రధానంగా కాయగూరల నుంచి తీసిన నూనెల్లో పుష్కలంగా దొరుకుతుంది. అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాల్లో కూడా విటమిన్ ఇ తగినంత లభిస్తుంది. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఏ ప్రధానంగా క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి దుంపకూరలు, టమోటా, పాలకూర, మునగ, కరివేపాకు, మామిడి, బొప్పాయి వంటి వాటిలో సమృద్ధిగా దొరుకుతుంది. ఇక జింకు, సెలీనియం, కాపర్ వంటి ఖనిజ లవణాలు అన్ని రకాల ఆకుకూరలు, తాజా పళ్ళు, కాయగూరల్లో తగుపాళ్లలో లభిస్తాయి. ఈ ఆహార పదార్థాల్ని తరచూ తీసుకుంటూ ఉంటే మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
ఇప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అన్న విషయానికి వస్తే, ఇప్పుడు సపోజ్ మన బాడీ ఉందండి, మన బాడీలో ఇప్పుడు మనము రోజువారీ ఆహారం తీసుకుంటాం. ఆహారం ఏంటంటే, ఆహారం ఎందుకు తీసుకుంటాం? మనకు కావాల్సిన శక్తి రావడానికి తీసుకుంటాం. ఈ ఆహారం అనేది శక్తిగా మారేటప్పుడు కొన్ని ఎండ్ ప్రోడక్ట్స్ విడుదలవుతాయి, వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ భోజనంలో నుంచి ఎండ్ ప్రోడక్ట్స్ కాకుండా బయట ఎయిర్ పొల్యూషన్ నుంచి కానీ, మనం తీసుకునే సిగరెట్ పొగ స్మోకింగ్ నుంచి కానీ, పొగ తాగటం వల్ల కానీ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, లేదా కొన్ని పెస్టిసైడ్స్ వల్ల కానీ, లేదంటే కొన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ అవుట్ సైడ్ మనం ప్రిఫర్ చేస్తామన్నమాట. వీటి వల్ల కానీ ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలోకి చేరుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న డిఎన్ఏని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే సెల్స్ని కిల్ చేస్తుంటాయి, డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, పాడు చేస్తుంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్రీ రాడికల్స్ని ఎఫెక్ట్ చేయకుండా కాపాడుతాయి అనమాట. లైక్ ఫైట్ చేస్తూ ఉంటాయి, మన ఎఫెక్ట్ చేయకుండా మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు, లేదా క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ, డయాబెటిక్ కానీ, లేదా ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు కానీ, వీటన్నిటి నుంచి మన శరీరాన్ని కాపాడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, లైక్ ఇప్పుడు కొంచెం ఏజ్ పైబోయే వాడికి ముడతలు అలా ఉంటాయి, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని తగ్గించడానికి కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా దోహదపడతాయి అన్నమాట. ఈవెన్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోఎంజైమ్ Q10, అదొక ఎంజైమ్ అనమాట. అది ఎలా హెల్ప్ చేస్తుందంటే మన బాడీలో ఇప్పుడు మనం రోజువారీ ఆహారం తీసుకుంటున్నాము, అది శక్తిగా కన్వర్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది, ప్లస్ గుండె జబ్బులు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది, బీపీ కంట్రోల్లో ఉండడానికి కూడా ఈ ఎంజైమ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అమృత పోషకాలైన యాంటీ ఆక్సిడెంట్లను కొంతమంది సప్లిమెంట్ల రూపంలో శరీరానికి అందిస్తూ ఉంటారు. అయితే యాంటీ ఆక్సిడెంట్లను మందుల రూపంలో కంటే ప్రకృతి సహజమైన ఆహారాల రూపంలో తీసుకోవటమే మంచిది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ పోషకాల మోతాదు ఎక్కువైనప్పుడు విరేచనాలు, అంతర్గత రక్తస్రావం వంటి లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యాన్నిచ్చే ఈ అమృత పోషకాల్ని ఆహార రూపంలో శరీరానికి తగు పాళ్లల్లో అందిస్తుంటే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది.